ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కూరల్లో వేసుకునే కారం ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు చాయ్ మినపప్పు, వేగించడానికి సరిపడా నూనె, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల జీలకర్ర. వీటిని సిద్ధం చేసుకున్నాక పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడెక్కనివ్వాలి. నూనె కాస్త వేడయ్యాక ఎండుమిరపకాయ ముక్కలు వేసి అటు ఇటు కలపాలి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేగించాలి. ఎండుమిరపకాయలు కాస్త కలర్ వచ్చాక ముందుగా సిద్ధం చేసుకున్న ధనియాలు, చాయ్ మినపప్పు, జీలకర్ర వేసి ఇంకొంచెం సేపు వేగించాలి. మినపప్పు ధనియాలు కాస్త వేగేదాకా వేగించాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసి వేగించాలి. మిరపకాయలు, ధనియాలు, చాయ్ మినపప్పు అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఉప్పు వేసి ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో వెల్లుల్లి రబ్బలు వేసి 1 నిమిషం వేగించాలి. ఇలా వేగించి వేయటం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేగిన వెల్లుల్లిపాయని తనికిల్లో వేసి కచ్చాపచ్చ నూరాలి. ఇలా కచ్చాపచ్చ నూరిన వెల్లుల్లిపాయల్ని తీసి ఎండుమిరపకాయల మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఈ కారం పొడి కూరల్లోనే కాకుండా ఇడ్లీలోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని మిక్సీ చేస్తే కారం పొడి రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కారం పొడి తయారీ చేయడాన్ని చూసి ట్రై చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే